నేను చెప్పేది అబద్ధం కాదుగా. నీలాగా అడ్డుదారులు తొక్కి ఎవడి కోసమో భర్తని బిడ్డని వదిలేసిన దాన్ని నేను కాదు. నీలా రోజుకో వేషం వేసి పూటకో నాటకం ఆడేదాన్ని అస్సలు కాను. నా భర్తతోనే ఉంటున్నాను, నా భర్త కోసమే బతుకుతున్నాను. చివరికి ఈ చిన్న ఉద్యోగం కూడా నా భర్తకి సాయంగా ఉండాలనే చేస్తున్నాను. చిన్న ఉద్యోగం చేస్తున్నారు అంటే చిల్లర వాళ్ళని కాదురా, అవసరం కోసం మరొకరికి ఆసరాగా నిలబడ్డం కోసం చేస్తారు. ఏంటే రెచ్చిపోతున్నావు? అతను మేనేజర్, తను తలుచుకుంటే నీ ఉద్యోగమే ఉండదు. అందుకని వీడికి కూడా నేను భయపడాలా? భయాన్ని ఎలా భయపెట్టాలి అని నా భర్త నాకు ఎప్పుడో చెప్పాడు. రేపు నీ ఉద్యోగం ఊడిపోతే అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. రేపటి వరకు టైం ఉందిగా, చూద్దాం. నువ్వుంటావో నేనుంటాను. ఏ పోరా. ఛీ! ఏంటి మేడం దాని ధైర్యం? అదే కళ్యాణి అంటే. పొగరికి కేర్ ఆఫ్ అడ్రస్ అది. టైం ఏంటి? ఈ పాటికి రావాలి కదా, ఇంకా రాకపోవడమేంటి? ఏమైందమ్మా కంగారుగా ఉన్నారు? కళ్యాణ్ ఇంకా రాలేదు బాజీ. మొదటి రోజు కదమ్మా, కాస్త ఆలస్యమై ఉంటుంది. వచ్చేస్తారులేమ్మా. టైం చూడు బాజీ, 9 అయింది. ఇంకా రాకపోతే ఎలాగా? వచ్చేస్తారులేమ్మా, కంగారు పడకండి. టైం ఎంత అవుతుందిరా? ఉదయం అనగా వెళ్ళింది. త్వరగా ఇంటికి వెళ్లాలన్న ధ్యాసుంటే ఎప్పటిదాకా రాకుండా ఉంటుందా? ఇంట్లో పసిబిడ్డున్నాడు, వాణ్ణి ఎవరు చూసుకుంటారన్న ఆలోచనుంటే ఎప్పుడో వచ్చేది. ఆ ఆలోచన ఎందుకుంటుంది? ఉన్నాడుగా శౌర్య. ఉద్యోగం పోయి ఖాళీగా ఉన్నాడు కదా అని అన్ని పనులు వాడి నెత్తిన పడేసిపోయింది. నిజమే, లేదంటే ఇంతకాలం లేని ఆలోచన ఇప్పుడెందుకొస్తుంది? శౌర్య ఉద్యోగం పోయింది అనగానే అటు అమ్మ షాప్ పెడితే ఇటు కూతురు ఉద్యోగానికి వెళ్ళింది. ఎందుకే చెప్పాన్రా, చను వివ్వద్దు అని. భయం భక్తి లేకుండా పోతుంది, దాని ఇష్టానికి అది ఆడుతుంది అని. విన్నావా? ఏ ఆఫీస్ అయినా 7 దాకా ఉంటుంది, లేకపోతే 8 దాకా ఉంటుంది. మరీ 9:30 దాకా ఆఫీస్ ఏంటని కదా. అది పని చేయటానికి వెళ్తేనే కదా. ఆ సాకుతో ఇంటి పనులు ఎగ్గొట్టి జాలీగా బయట తిరుగుతూ ఉంటుంది. పని దొంగ కదా. ఎవరిదమయంతి పని దొంగ? ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు పట్టించుకోకుండా ఉండేవాడని పని దొంగలంటారు. నా మనవరాలు పని దొంగ కాదు కాబట్టి భర్తకి కష్టం అనగాని భారీగా చేదోడు వాదోడుగా ఉందామనుకుంది. పని వెతుక్కుంది. అలాంటి కళ్యాణి నాను అనేది. అంత అవసరం మాకేం లేదు, ఉన్నమాటే అంటున్నాం. ఏమిటి మీరని ఉన్నమాట? ఇంటి పిల్ల బయటికెళ్ళింది, ఇంకా రాలేదని కంగారు పడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారేమిటి? అనుపమా, అనుపమా, ఏంటమ్మా? కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదేంటి? అదే తెలియడం లేదమ్మా. ఫోన్ చేసావా? లేదమ్మా. ఒకసారి ఫోన్ చేయి.
స్విచ్ ఆఫ్ అని వస్తోందమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి? కళ్యాణ్ ఎక్కడున్నట్టు? ఇంటి దగ్గర ఆఫీసర్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. అన్ని మాటలంది ఒంటరిగా వెళుతుంది. దాన్ని బతకనివ్వకూడదు మేడం. ఆపు. కళ్యాణి, నువ్వేంటి ఈ టైంలో? శౌర్య ఎక్కడా? ఆఫీసర్ రాలేదు. అవునా? మరి ఒంటరిగా వెళ్తున్నావు? ఆటో దొరకలేదు. ఈరోజు స్ట్రైక్, వెహికల్స్ ఏమీ తిరగట్లేదు. అయ్యో అవునా? నేను డ్రాప్ చేస్తాను, పద. ఎందుకు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? పదండి చెప్తాను. పద. శౌర్య, కళ్యాణి ఫోన్ ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. నాకెందుకో భయంగా అనిపిస్తోంది. ఒకసారి వెళ్ళి వెతుకుదామా? ఇప్పుడు కాదు భయపడాల్సింది. ఫీజులు కట్టి వేరే తిలకం దిద్ది మరీ పంపించావుగా కాలేజ్కి. ఇంట్లో బిడ్డని చూసుకుంటూ ఉండాల్సిన దాన్ని అలా గాలికి వదిలేద్దని చెప్పాను. ఒక్కరంటే ఒక్కరన్నా విన్నారన్న మాట? నువ్వేమో ఫీజులు కట్టడం, వీడేమో కొత్త బట్టలు కొనిచ్చి మరీ సాగనంపాడు. ఇంట్లో పసిబిడ్డున్నాడు, వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా పంపించారు. చదువుకోవటం మంచి విషయమే కదా దమయంతి. పెళ్ళైన పిల్ల కాపురం చేయడానికి మించిన మంచి విషయం ఏముంటుందమ్మా? ఇదిగో ఇలా మీరందరూ సమర్థించి పంపించారు, ఇప్పుడేమో టెన్షన్ పడుతున్నారు. ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది దమయంతి? ఇప్పుడన్నీ బాగానే చెప్తావు. కూతురు చదువు అనగానే అప్పులు చేసి మరీ ఫీజులు కట్టావు. అది చాలదు అని, ఆ దురదృష్టాన్ని మించిన అదృష్టం లేదని షాప్ ఓపెనింగ్ కూడా చేయించావు. ఏమైంది? ఒక్క రూపాయి అయినా వచ్చిందా? ఒక్క జాకెట్ ముక్కైనా అమ్ముడుపోయిందా? అమ్మా కళ్యాణి, కళ్యాణి, ఏమైందమ్మా? ఎందుకింత లేట్ అయింది? ఇంత ఆలస్యమైందంటే కళ్యాణి. ఏమ్మా నువ్వు రాలేదని మేమంతా కంగారు పడుతున్నావు తెలుసా? మీకోసం అమ్మగారు శౌర్యబాబు బయలుదేరదాం అనుకున్నారమ్మా.
వాసు నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కళ్యాణిని నేనే తీసుకొచ్చాను శౌర్య. నువ్వు తీసుకురావడం ఏంటి? ఆటోలు క్యాబ్లు ఉన్నాయి కదా. సిటీలో స్ట్రైక్ జరుగుతుందమ్మా, వెహికల్స్ ఏమి తిరగడం లేదు. నేను వస్తుంటే దారిలో ఆటో కోసం చూస్తూ కనిపించింది, అందుకే నేను తీసుకొచ్చాను. ఆటోలు ఏవి తిరగట్లేదని ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నాన్నమ్మా. అన్నిటికీ కారణాలు సిద్ధంగా పెట్టుకొనుంటావు. అసలు ఆ ఉద్యోగం వెలగబెట్టాల్సిన అవసరం ఏముంది? అమ్మా నువ్వు ఆగు. వాసు నేను నీకు కాల్ చేశాను. మా పాప నిన్న నా ఫోన్ కింద పడేసింది, హ్యాంగ్ అయింది శౌర్య. అందుకే నిన్నంతా నా ఫోన్ పనిచేయలేదు. ఇప్పుడే రిపేర్ చేయించుకొని తీసుకొస్తుంటే కళ్యాణి కనిపించింది. ఫోన్లే బాబు, సమయానికి చూసి మా కళ్యాణి ఇంటికి తీసుకొచ్చావు, అంతే చాలు. లేదంటే ఏమీ దొరక్క కళ్యాణి ఎన్ని తిప్పలు పడేదు. థ్యాంక్ యూ వాసు. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి శౌర్య? నేను మళ్ళీ కలుస్తాను. వస్తానమ్మా. అలాగే. మిమ్మల్ని అందరినీ బాగా ఇబ్బంది పెట్టినట్టున్నానమ్మా. ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది ఆఫీసర్, అందుకే లేట్ అయింది. రేపటి నుంచి ఒక అరగంట ముందే పంపించమని రిక్వెస్ట్ చేస్తాను. సర్లేమ్మా, మా టెన్షన్దే ఉంది. ఒంటరిగా బయట నువ్వెన్ని ఇబ్బందులు పడ్డావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. కన్నయ్య, అయ్యో ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇదిగో అమ్మ వచ్చేసిందిగా, ఊరుకో నాన్న, మా కన్నయ్య కదూ. సారీ నాన్న, ఆఫీస్లో లేట్ అయింది. కన్నయ్య ఆమె తిన్నావా? అత్తయ్య, కన్నయ్యకి ఆకలేసి ఏడుస్తున్నట్టున్నాడు, ఏమైనా తినిపించారా? నేను కాదు, శౌర్యయే తినిపించాడు. ఏం చేస్తాడు? చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని నువ్వు ఉద్యోగం వెలగబెడుతూ ఉంటే ఇంట్లో పనులు చేయాల్సింది వాడేగా. ఆఫీసర్ ఎందుకు చేయాలత్తయ్య? మీరున్నారుగా. ఏ ఆఫీసర్ ఒక్కరే కష్టపడుతుంటే నా కోసం కాకపోయినా ఆఫీసర్ కోసమైనా చేయొచ్చు కదా. ఆఫీసర్, కన్నయ్య సరిగా తిన్నట్టు లేడు. అసలు ఏడు పాపతే కదా. ఇప్పుడు చూడండి ఆఫీసర్, ఆపేశాడు. ఏంటి నాన్న, నేనుంటేనే ఏడవను అంటే ఎలా చెప్పు? అమ్మ కాలేజ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పనులున్నాయి కదా. నువ్వు నాన్నకి కూడా అలవాటు కావాలి. ఆఫీసర్, బాగా చిరగ్గా ఉంది, కన్నయ్యని చూస్తూ ఉండండి, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. రాకన్యా. విన్నావరా శౌర్య? నువ్వు ఆడదల్లా వీడికి అలవాటు కావాలంట. ఇక నుంచి ఇంటి పనులు నీవి, బయట పనులు నావి అని పిల్లాన్ని చేతిలో పెట్టి మరీ చెప్పింది. అర్థం అవుతుందా నీకు? మొగుడికి పని లేదు అంటే చాలు, పెళ్ళానికి ఇదిగో ఇలా కొమ్ములు వచ్చేస్తారా? ఆ కొమ్ములు ఇచ్చింది కూడా నువ్వేగా, అనుభవించు. అమ్మా ఎందుకలా అంటావు? స్ట్రైక్ అయ్యి వెహికల్స్ దొరక రావడం లేట్ అయింది. దానికి తోడు ఆఫీస్లో కూడా వర్క్ వల్ల లేట్ అయిందని చెప్పింది కదా. నువ్విలాగే పెళ్ళాన్ని వెనకేసుకుని రారా, అది నీ నెత్తి నెక్కి తైతక్కలాడుతుంది. ఎందుకమ్మా తన ఊరికి అలా అపార్థం చేసుకుంటున్నావు? ఇప్పుడు నేనేమన్నాన్రా? నీ పెళ్ళం తన జీవితాన్ని నీకు నీ బిడ్డకి ధారపోస్తున్నట్టు యాక్ట్ చేస్తోంది. బయట పనుల గురించి చెప్పి ఇంటి పనులు ఎగ్గొట్టడానికి అది ఆడుతున్న నాటకం రా ఇదంతా. అలా ఎందుకు చేస్తుందమ్మా? అలా చేస్తుందే అదిరా. పెళ్ళ మీద ప్రేమతో నీ కళ్ళకది కనిపించడం లేదు.
ఇంటి పనులెగ్గొట్టి పని దొంగలా మారడానికి దానికి మీరే బాగా అవకాశం ఇస్తున్నారు. ఆ తర్వాత నీ ఇష్టం. ఆగనుపమ్మా, ఎక్కడికెళ్తున్నావు? మనం వెళ్ళినంత మాత్రాన్ని అది ఆపేస్తుందా ఏంటి? చూడమ్మా ఎలా మాట్లాడుతోందో. దమయంతి గురించి మనకు తెలిసిందేగా. ఇంటి కోసం, భర్త కోసం బయట కష్టపడొచ్చిన భార్య గురించి అలాగేనా అమ్మా మాట్లాడేది? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమిటిలా మాట్లాడుతున్నావు అని అడిగితే పొరపాటు అయిపోయిందని నిశ్శబ్దంగా ఏమైనా ఉంటుందా? మళ్ళీ నీ మీద కూడా గొడవ పడుతుంది. మరి ఆ మాటలేంటమ్మా? అలా చెప్తుంటే శౌర్య ఏమనుకుంటాడు? భార్య గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసేది భర్తకి. శౌర్యకి కళ్యాణి గురించి తెలియదా చెప్పు? ఎన్ని తెలిసినా అలా ఎత్తి పొడుస్తూ ఉంటే శౌర్య కూడా ఏదో ఒక బలహీనమైన క్షణంలో నిజమే అనిపిస్తుంది కదమ్మా. శౌర్య మానసికంగా మరీ అంత బలహీనుడేం కాదు. నువ్విప్పుడు వెళ్లి తనతో వాదనకి దిగటం అనవసరం అనుకున్నా. అత్త కోడల్ని బిడ్డలా దగ్గరికి తీసుకోవాలి. అలా మాటలతో వేధిస్తే ఎలా అమ్మా? దమయంతి అరవటానికి మనం వినడానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు దాంతో వాదన అనవసరం. వెళ్ళు, వెళ్ళి పడుకో. ఏంటత్తయ్య అది? ఏం చేసినా, ఎంత బాధ పెట్టినా ఏమాత్రం బాధపడటం లేదు. అంత ప్రశాంతంగా ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఆ ఎమ్మికంత సహనం, ఓర్పు యాడ్నుంచి వచ్చిందాదో తెలియడం లేదమ్మే. ఏం చేసినా నవ్వుతూ భరించడం అంటే నా వల్లైతే కాదత్తా. ఆ అనుపమ ఉంది కదా, కడుపున కనకపోయినా దాని ప్రభావం కళ్యాణి మీద బానే ఉండాది. నువ్వు చెప్పేది వింటుంటే నాకు అదే అనిపిస్తుంది అత్తయ్య. ఆ అమ్మగాని అమ్మ బుద్ధులు బాగా వంట పట్టించుకుందనమాట. ఆ అనుపమ నిండు కొండలాగా ఏ విషయంలోనూ తొణకదు, బెణకదు. ఏం జరిగినా మనిషి ఒకేలా ఉంటది. అదే లక్షణం కళ్యాణికి వచ్చిండాది. వాళ్ళని బాధ పెట్టాలని మనం టెన్షన్ పడుతున్నాం కానీ వాళ్ళల్లో అది కనిపించడం లేదు. ఈ విధంగా అయితే మన పగ తీరేదెట్లా అత్తయ్య? నా బొరకి అదే అర్థమై సావట్లే. ఆ శౌర్యని కోర్టు మెట్లెక్కించడానికి ఇంకా టైం ఉంది. ఆ లోపు కళ్యాణిని ముప్పు తిప్పులు పెట్టి నా కాళ్ల దగ్గరికి రప్పించుకుందామనుకుంటే అది మాత్రం కుదరట్లేదు. నా సిద్ధుని జైల్లో పెట్టి కనీసం చూసే అవకాశం కూడా లేకుండా చేస్తున్న వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నానే అని బాధగా ఉంది. ఏందమ్మే సంపద నువ్వు? మనం కంగారు పెట్టాలి గాని మనం కంగారు పడ్డం, బాధపడ్డం ఏందని కదూ? అనుకున్నది జరగకపోతే నేను కాని సిద్ధు కాని తట్టుకోలేమత్తా. నా కడుపున పుట్టినోడి గురించి నాకే చెప్తాండావా? మీకన్నా ఓపిక తక్కువ నాకు. అయినా కౌరవుల్ని నాశనం చేసేదానికి ఓపికగా ఎదురు చూసిన శకుని మాదిరి ఏళ్ల నుంచి ఎదురు చూస్తానే ఉండాను. అయినా ఏవీ గాలే. అట్టని బాధపడినానా? నా కూతుర్ని పంపినా, నా కొడుకుని వాడినా, చివరికి నిన్ను నమ్మినా. ఎందుకో? పగ తీరాలంటే ఓపిగ్గా ఉండాలా. ఎంత ఓపిక నాకు లేదు. కంగారు పడకే కంగాళి మేళమా. ఆ ఎమ్మి కళ్యాణి వాళ్ళ అప్పు చేసుళ్లా ఆ సేటు కప్పు కట్టాలి కదా. అది కట్టాలంటే దాని మొగుడికి ఉద్యోగం రావాలా. అవి రెండు జరుగుతాయా? లేదు కదా. చివరి ఆఖరికి నీ కాళ్ళ దగ్గరికే వస్తాది, చూస్తా ఉండు. ఇప్పటి వరకు వంట చేయలేదేంటి? అత్తయ్య, అత్తయ్య. ఏంటి
ఉద్యోగంలో చేరేసరికి పిలుపు మారింది. ఏం వారిందత్తయ్య? ఎప్పుడు పిలిచినట్టే కదా పిలిచాను. ఇంతకు ముందు ఆ పిలుపులో భయం ఉండేది. ఇప్పుడు ధైర్యం కనిపిస్తోంది. ఉద్యోగం వచ్చేసరికి పొగరు పెరిగిందా? నేనెప్పుడూ ఒకేలా ఉన్నానత్తయ్య. మీరే రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. అదిగో మాటకి మాట ఎదురు చెప్తున్నావంటే ఉద్యోగం వచ్చింది కాబట్టేగా. అలా అని మీరనుకుంటే నేనేం చేయలేను కానీ వంట చేయలేదా అత్తయ్య? నేనెందుకు చెయ్యాలే? నేనేమైనా ఇంటికి పని మనిషినా? మన ఇంట్లో మనవాళ్ళ కోసం పనిచేస్తే పనివాళ్ళైపోతారా? ఎవ్వరికైనా సరే నేను చెయ్యను. నా కొడుకు నీకు కొత్త బట్టలు కొనిచ్చి మరీ కాలేజ్కి ఆఫీస్కి పంపిస్తుంటే నువ్వేమో మైసూరు మహారాణివి, నేనేమో ఇంటి పని మనిషిని అయిపోతానా?